మేఘాలు ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో. ఒక గుహ ఉంది. అలాగే ఒక స్వరంగ మార్గం కూడా ఉంది. అక్కడ కూర్చొని ఆ బ్యూటిఫుల్ వ్యూని, అందులో నుంచి వచ్చే చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హాయ్ గైస్! వినోద్ హియర్. ఈరోజు మా ఊర్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బావుంటుంది. సో, వీడియో ఎండ్ దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీతో ఒక విషయం అయితే చెప్పాలి. నా దగ్గర ప్రాపర్ మైక్ అయితే లేదు. సో, దానివల్ల నేను నార్మల్‌గా వీడియో అయితే రికార్డ్ చేసేసాను. బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ ఎక్కువ వచ్చేస్తుందని అదే వీడియోకి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. లిప్ సింక్ ఒకలాగా, వాయిస్ ఒకలా ఉంటది. చిన్నది అడ్జస్ట్ అయ్యి అయితే చూడండి. ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఆ బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్ళటానికి నేనైతే స్టార్ట్ అయిపోయాను. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు ఆ ప్లేస్‌ని యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఎక్కడ చూసి ఉండరు. చాలా అంటే చాలా బావుంటుంది. కాకపోతే నేను వెళ్ళే దారే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉందో. ఒకప్పుడైతే ఇదే దారిలో మనుషులు నడిచేవారు, పశువులు నడిపించేవారు. ఇప్పుడు సరిసధనంగా మనుషులు నడవట్లేదు, పశువులు నడిపించట్లేదు. అందుకని ఇంత అడవైతే పెరిగిపోయింది. సో, నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అది. ఇంకా నేను చాలా దూరమైతే వెళ్ళాలి. అలా వెళ్తుండగానే నాకు ఈ కరెంట్ వైర్‌లయితే కనిపించాయి. ఇవి చూడండి ఎంత కిందకున్నాయో. మా గిరిజనులు ఎక్కువగా కట్టెల పొయ్యినే యూజ్ చేస్తుంటారు. కట్టెల కోసమని అడవికైతే వస్తారు. పొరపాటున ఈ కరెంట్ వైర్లు గాని తగిలితే చాలా ప్రమాదం. అలాగే పశువులు కాసేవాళ్ళు కూడా ఈ ప్లేస్‌కొస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ నుంచి కాస్త దూరం వెళ్ళగానే నారింజ కాయలైతే కనిపించాయి. కానీ పుల్లగా ఉంటాయని తినలేదు. ఇంకాస్త దూరం వెళ్ళగానే కాఫీ ప్లాంట్ అయితే కనిపించింది. మొక్కలైతే చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇంకాస్త దూరం వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మాకు అసలైన టాస్క్ మొదలైంది. అటు చూస్తే వర్షం, ఇటు చూస్తే అడవి. ఇప్పటిదాకా దాటిన అడవి ఒక లెక్క అయితే, ఇప్పుడు దాటే అడవి ఇంకో లెక్క. ఇక్కడ నించొని నడవడం కుదరదు. కొంచెం ఒంగొని నడవాలి. గొడుగు కూడా పూర్తిగా వేసుకోవడానికి ఛాన్సే లేదు. నా బుర్ర మాత్రమే తడవట్లేదు. నా బాడీ మొత్తం తడిసిపోతుంది. మొత్తానికి ఏదోలాగా బయటకైతే వచ్చేసాం. ఒంగొని ఆ ఘాటెక్కి రావడానికి తల ప్రాణం తోకకైతే వచ్చేసింది. కాసేపు రెస్ట్ తీసుకోగానే మళ్ళీ తోక ప్రాణం తలకైతే వచ్చింది. గొడుగు తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే వర్షానికి బలైపోయేవాళ్ళం. ఫైనల్‌గా నేను రావాల్సిన ప్లేస్‌కైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. వచ్చి రాగానే మాకు ఈ జామ చెట్టు అయితే కనిపించింది. కొన్ని జాంకాయలు తీసుకొని తిన్నాము. చాలా బాగున్నాయి. సో, ప్లేస్ అయితే చూపిస్తా చూసేయండి. ఇటువైపు చూస్తే మొత్తం గ్రీనరీ. ఇటువైపు చూస్తే చల్లటి గాలి. మా వాళ్ళనైతే చూడండి వచ్చి రాగానే అక్కడ కూర్చొని ఆ బ్యూటిఫుల్ వ్యూని, అందులో నుంచి వచ్చే చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీకు ఆ వ్యూ చూపిస్తా ఏ విధంగా ఉందో చూసేయండి. ఎంత బ్యూటిఫుల్‌గా చల్లగా ఉందో. మీకు ఇంకో విషయం తెలుసా? మా కిందనే మెయిన్ రోడ్ అయితే ఉంది. మెయిన్ రోడ్డుకి దాదాపు 600-700 మీటర్ల ఎత్తులో అయితే ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు మేము. చూడండి ఆ మేఘాలు ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో. మా ఊరైతే అక్కడుంది. అక్కడి నుంచి కొండంత ఎక్కి ప్లేస్‌కైతే వచ్చాము. ఇటు పక్క లొకేషన్ అయితే ఆల్మోస్ట్ చూపించేసాను. ఇప్పుడు అటువైపు ఉన్న లొకేషన్ అయితే చూపిస్తా మీకు. యాక్చువల్‌గా ఇక్కడ నుంచి తాటిపూడి డ్యామ్, అలాగే విజయనగరం సిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వర్షం పడి మబ్బుల వల్ల అంతగా కనిపించట్లేదు గానీ, నైట్ టైమ్ అయితే విజయనగరం సిటీ ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా సోళ్ళు, అదే రాగి పంట. ఇక్కడ ఈ ఒక్క పంటే కాదు, చాలా రకాల పంటలైతే పండిస్తుంటారు. అవన్నీ మీకు చూపిస్తాను. మా వాళ్ళు పట్టుకున్నారు కదా! దాన్నైతే ఒడిసె అని మా వాళ్ళు అంటారు. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే పంట దగ్గరికి కోతులు గానీ, పశువులు గానీ వచ్చినప్పుడు వాటిని తోలటానికి మా గిరిజనులైతే ఎక్కువ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు తియ్య దుంపలు, ఆనపకాయలు, బీనీసు, సామలు, బంతిపూలు ఇలా చాలా రకాల పంటలైతే పండిస్తూ ఉంటారు. ఇలా పండించే ప్రక్రియని కొండపోడు, గరువు లేదా సేని అని అంటుంటారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎటువంటి ఎరువులు గానీ, మందులు గానీ ఏవి యూజ్ చేయరు. అంతా న్యాచురల్‌గా పండుతుంది. ఇక్కడ పంట పండించాలంటే చాలా కష్టపడాలి. ఇలా రాళ్ళున్న చోట కూడా తువ్వి మరి పంట పండించాలి. అది కాకుండా కోతులు, పశువులు పంటని నాశనం చేయకుండా కాపాడుకోవాలి. మా గిరిజనులైతే ఈ విధంగా గుడిసెలేసుకొని డే అండ్ నైట్ ఇక్కడే ఉండిపోతారు. పెద్ద పెద్ద గాలి వర్షాలొస్తే మనం ఎలాగో ఏమి చేయలేం. ఇక్కడ చూడండి మొన్నొచ్చిన గాలి వర్షానికైతే చేను మొత్తం కింద పడిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న దాన్ని చీమ మిరపకాయ అంటారు. సీమ టపాకాయకున్నంత పవర్ ఉంటుంది దీనికి. మామూలుగా ఉండదు మరి కారం అయితే. ఇందాక మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా వాళ్ళు కూర్చున్నారు కదా ఒక పెద్ద బండరాయి. ఆ బండరాయి కింద అయితే ఒక గుహ ఉంది. అలాగే ఒక స్వరంగ మార్గం కూడా ఉంది. ఒకప్పుడు అక్కడ ప్రమాదకరమైన జీవులు నివసిస్తుండేవి. ఇప్పుడు అంతరించిపోయాయి. భయపడాల్సిన పని అయితే ఏం లేదు.
సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మరెన్నో అరకు గిరిజనుల జీవన విధానం గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.